ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగంలోని 5వ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుంటాము. సత్వం రజస్తమ ఇతి గుణ ప్రకృతి సంభవ నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా, మహాబాహుడవైన ఓ అర్జున, ప్రకృతి వలన పుట్టిన సత్వము, రజస్సు, తమస్సు అను 3 గుణములు నాశరహితుడైనటువంటి జీవుడిని దేహంలో బంధిస్తున్నాయి. భగవంతుని మాయ అయినటువంటి ప్రకృతి వలన సత్వము, రజస్సు, తమస్సు అనే 3 త్రిగుణములు కలుగుతాయి. వీటి ద్వారా సృష్టి మొత్తము నడుస్తూ ఉంటుంది. ఈ త్రిగుణాలు ద్రవ్యాశ్రితాలు కాదు, ఇవి పదార్థంతో ఆశ్రయించి ఉండవు. ఈ గుణములకు రూపం కూడా ఉండదు. అందువలన గొప్ప సమర్థమైనటువంటి బాహుబలము ఉన్నప్పటికీ ఈ గుణాలను మనము జయించలేము. అందువలననే ఈ శ్లోకములో భగవానుడు అర్జునుని మహాబాహో అని సంబోధించడం జరిగినది. ఆత్మ వాస్తవముగా నిర్గుణుడు లేదా గుణాతీతుడు. కానీ గుణములతో కలిసి శరీరమే నేను అనే భావనలో బందీ అవుతున్నాడు. ఈ గుణములను గురించి బాగుగా తెలుసుకుంటూనే మనకు విడుదల కలుగుతుంది. లేకుంటే అజ్ఞానం వలన మనము లేదా జీవుడు శరీరంలో బంధింపబడతాడు. సత్వగుణము తెలుపు వర్ణంలో కాంతివంతముగా ఉండి జ్ఞానమును తెలియజేస్తుంది. రజస్సు అనేది ఎరుపు రంగులో మసకబారి ఉండి అహంకారము, కర్మలలో బంధిస్తూ ఉంటుంది. తమస్సు అనేది నలుపు రంగులో ఉండి చీకటికి సంకేతంగా ఉండి అజ్ఞానమును గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఈ విధముగా మనము ఈ గుణములను గురించి బాగుగా అర్థం చేసుకోవలను. ఈ గుణములనే మనము తాళ్ళు, బంధములు, తీగలు, అదేవిధంగా మన ఆలోచనలు, మనం కట్టివేసే ఆలోచనలని కూడా చెప్పవచ్చు. ఈ గుణాలలో బంధింపబడితే మనకు అనేక రకములైన భ్రాంతిపూర్వకమైన అనుభవములు, అహంకారము, మమకారము, రకరకాల ఊహలు, అపోహలు ఇవన్నీ కలిగి మనము శరీర భావనతో బంధింపబడి అనేక సుఖము, దుఃఖములను అనుభవిస్తూ ఉంటాము. పంజరంలోని పక్షిని బయటికి వదిలినప్పటికీ అది అలవాటుగా పంజరంలోనికే మళ్ళీ వస్తుంటుంది. అదే విధముగా ఈ జీవుడు ఈ త్రిగుణాలకు లోబడితే తిరిగి పునర్జన్మలు తీసుకుంటూ ఉంటాడు. బంధములలో చిక్కుబడి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ మళ్ళీ పునర్జన్మలను అనుభవిస్తూ ఉంటాడు. పక్షి అనేది స్వేచ్ఛగా తన గూటిలో ఉండవచ్చును, కానీ బందీగా పంజరంలో ఉండకూడదు. అదే విధముగా జీవుడు లేదా ఆత్మ ఈ శరీరంలో స్వేచ్ఛగా జ్ఞాన వివేకములు కలిగి స్వేచ్ఛగా ఉండినప్పుడు పర్వాలేదు. కానీ శరీర భావనతో ఈ త్రిగుణాలకు లోబడి బందీగా మాత్రము ఈ శరీరంలో ఉండి సుఖ దుఃఖాలను అనుభవించకూడదు. జ్ఞాన విజ్ఞానము, వైరాగ్యము, వివేకములతో స్వేచ్ఛగా ఈ శరీరము, మనసు, ఇంద్రియములను ఉపయోగించుకుంటూ ఆనందముగా ఉండవచ్చును. ఇటువంటి ఆత్మసాక్షాత్కార అటువంటి స్థితిని మనము సాధన చేసి సాధించవలసి ఉన్నది. శుభం భూయాత్.